ఆ చెఫ్స్ ఉండరు, ఆ టీం ఉండదు, ఆ టేస్ట్ ఉండదు. బట్ మేమేమనుకున్నామంటే ఇప్పుడు ఇరానీ చాయ్ అనేది కూడా అంతే. ఒక 2 డికేడ్స్ ఆర్ 2.5 డికేడ్స్ బ్యాక్ వెళ్ళిన టాక్‌కి పాన్ ఇండియా లెవెల్‌లో ఒక ఏమంటారు, ఒక మార్క్ పడిపోయింది. సో, ఇప్పుడు ఆ మార్క్‌ని మనం టచ్ చేయాలంటే ఏంటి? ప్రెజెంట్ ఉన్న ఇరానీని తీసుకుంటే మనకు సరిపోదు. 2.5 డికేడ్స్ బ్యాక్ వెళ్ళి రీసెర్చ్ చేయాలి. దానికి మేము 2 ఇయర్స్ టైం తీసుకొని ఆల్మోస్ట్ 1000 అవుట్లెట్స్, 1000 డిఫరెంట్ ఇరానీ చాయ్స్ ఇప్పుడు మనకి ఏవైతే ఉంటాయో అవన్నీ రీసెర్చ్ చేసి అవి ఎప్పుడు స్టార్ట్ అయినాయి, వాటికంటే ముందు వాళ్ళు ఎక్కడ చూశారు, అలా వన్ తిరిగి మేము ఎవ్రీ డే నైట్ వి యూజ్ టు ట్రావెల్ అనమాట. ఎవ్రీ డే రీసెర్చ్ చేశారు ఎవ్రీ డే 6:37 అయిందంటే నైట్ మేము బయటకి వెళ్ళిపోతాం, మళ్ళీ 12-1 అవుతుంది అనమాట. సో అలా రీసెర్చ్ చేసి ఫైనల్ గా 25 ఇయర్స్ బ్యాక్ ఇరానీ చాయ్ ఎలా ఉండేదో అలాంటి టేస్ట్ ని మేము గెట్ బ్యాక్ చేయగలిగాం. అండ్ ఇప్పుడు నేను లైవ్ లో ఒక ఛాలెంజ్ చేస్తానండి. మీరు గూగుల్ చేయండి, అదల్స్ మీకు తెలిసిన వాళ్ళని అడగండి. హైదరాబాద్ లో బెస్ట్ ఇరానీ చాయ్ ఎక్కడ దొరుకుతుందని సెర్చ్ చేయండి. 2-3 ప్లేసెస్ మీరు విజిట్ చేసి టేస్ట్ చేయండి. దెన్ ఆఫ్టర్ మా ప్లేస్కి వచ్చి విజిట్ చేయండి. మీరే చెప్తారు వాటికంటే మీది బాగుంది అని మీరు చెప్తారు. నేను మా ప్రొడక్ట్ గురించి అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను. సో అంటే ఇలాంటి రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎంతసేపు లైక్ ఏదో ఒక అవుట్లెట్ సక్సెస్ అయింది అది చూసి అరే మనం కూడా పెట్టుకుంటే సేమ్ బిజినెస్ వస్తుంది, సేమ్ అలాగే సక్సెస్ అవుతుంది అని అపోహలకు వెళ్ళకుండా దాని బిహైండ్ స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట.